ఈ ఒక్క వీడియోలో 3 పవర్ఫుల్ దేవాలయాలు, వినాయకుడు అలాగే వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ దేవాలయాలు, రాజమండ్రికి దగ్గరలో ఉన్న స్వయంభు వినాయకుడు స్వామి టెంపుల్, అలానే వెంకటేశ్వర స్వామి, కుమారస్వామి దర్శనం కేవలం 10 నిమిషాల్లో. ఈ 3 ఆలయాలు ప్రత్యేకతలు ఏంటో మీకు తెలుసా? ఈ 3 ఆలయాలు వెనక ఉన్న అసలు మహిమ మీకు తెలిస్తే చాలా మంది షాక్ అవుతారనమాట. ఈ రోజు నేను మీకు చూపించబోయేది సాధారణమైన టెంపుల్స్ కాదనమాట. కోరుకున్న కోరికలు నెరవేర్చే 3 శక్తివంతమైన ఆలయాలు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు మనం ఒకే వీడియోలో 3 ప్రసిద్ధ ఆలయాలు సందర్శించబోతున్నాము. బిక్కవోలు వినాయకుడు, అలానే బలభద్రపురం వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా కుమారస్వామి టెంపుల్ అన్నమాట. ఈ 3 టెంపుల్స్ కి మేమైతే స్టార్ట్ అయ్యాము. వీడియోని కంటిన్యూగా చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న సాటర్డే రోజు ఈ టెంపుల్స్ కి అయితే మేము వెళ్ళాము. రాజమండ్రి స్టేషన్ నుండి ట్రైన్ కి ఒక ½ అన్ అవర్ పట్టింది అనమాట బిక్కవోలు స్టేషన్ కి రావడానికి. సో దగ్గరలోనే ఉంది మాకైతే. సో ట్రైన్ మీదే కాబట్టి మేము కొంచెం తొందరగానే వెళ్ళాము. కొంచెం ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు వస్తే కనుక ఈ టెంపుల్ కూడా ఈ రోజైతే ఖాళీగానే ఉంది. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అనేది ఎక్కువగా లేదు. సో ఖాళీగానే ఉంది టెంపుల్ అనేది. సో ఇక్కడ మేము కొబ్బరికాయ అలానే గర్భగడ్డి ఉంటది కదా, అది స్వామివారికి సమర్పించాలన్నమాట. సో బెల్లం కూడా నైవేద్యంగా పెడతారు. ఈ 3 కలిపి స్వామివారికి సమర్పించుకుని చెవిలో కనుక మనం కోరికలు తీరలేని కోరికలు ఏమన్నా ఉంటే స్వామివారి చెవిలో చెప్తే ఆ కోరికలు అయితే వెంటనే తీరుతాయండి. సో ఈ వినాయకుడు అయితే మనుషులు చేసిన వాళ్ళు కాదండి, స్వయంగా భూమిలోంచి వెలిసిన స్వయంభూ గణపతి. ఈ దేవాలయం దగ్గర జరిగే అద్భుతాలు వినగానే మీరు షాక్ అవుతారు. 3 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నాము. ఇక్కడున్న గణపతి స్వయంభూ రూపంలో వెలిసారు. పురాణాల ప్రకారం ఈ విగ్రహం భూమిలోంచి స్వయంగా బయటపడింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ లోని బిక్కవోలు స్వయంభూ వినాయక టెంపుల్ అన్నమాట. కాలక్రమేణా ఈ ఆలయం ఎంతో పవిత్ర స్థలంగా మారింది. అందుకే ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారన్నమాట. అలాగే ఈ విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని ఇక్కడ చెబుతూ ఉంటారు. ఈ వినాయకుడు కొంచెం కొంచెంగా హైట్ పెరుగుతూ ఉంటారు. మీకు ఏమైనా తొందరగా తీరలేని కోరికలు ఉంటే ఒక్కసారి ఈ బిక్కవోలు వినాయకుడి చెవులో కోరికలు చెబితే వెంటనే నెరవేరుతాయండి. ఇక్కడ స్వామివారి ఎడమ కాలు కింద నుంచి నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికి తెలీదు. సో అంత పవర్ఫుల్ అన్నమాట ఈ టెంపుల్. అసలు ఈ గణపతి ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహం ఆకారం ఎంతో భారీగా ఉండటం, అలాగే స్వయంభూ రూపం కావడం. పూజలు చేస్తే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. ప్రతిరోజు ఇక్కడికి వందలాది మంది భక్తులు వస్తారండి. వారి జీవితాల్లో వచ్చిన మార్పు చూస్తే ఈ గణపతి మహిమ అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ టెంపుల్ లో పంతులు గారిని అడిగితే మనకు తెలియని విషయాలు కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మాకైతే చాలా బాగా దర్శనం అయిందండి. ఎందుకంటే అంత రష్ ఏమీ లేదు. మేము వెళ్ళినప్పుడు ఖాళీగానే ఉంది టెంపుల్. సో పీస్ఫుల్ గా అయితే దర్శనం చేసుకున్నాము. ఈ గణపతి ప్రత్యేకత ఏంటంటే విగ్రహం ఆకారం ఎంతో భారీగా ఉంటుందన్నమాట. స్వయంభూ రూపం కావడం వల్ల అంత పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. అసలు ఈ టెంపుల్ అయితే తప్పకుండా మీరు చూడాలండి. అంత మహిమగల టెంపుల్ అంటండి. ఇప్పుడు మేము అక్కడి నుంచి కొంచెం దగ్గరలో ఉన్న ఇది వచ్చేసి గోలింగేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఈ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ 2 టెంపుల్స్ దీంట్లో ఉన్నాయండి. ఇది కూడా బిక్కవోలు టెంపుల్ అండి. అక్కడే దగ్గరలో ఉన్న టెంపుల్ అన్నమాట. మేము వెళ్ళేటప్పటికే పూజలు జరుగుతున్నాయి. ఇందులోని ఈ సైడ్ లో పార్వతీదేవి కూడా కొలువై ఉన్నారనమాట. అన్ని కూడా మనం ఫొటోస్ అయ్యి తీయకూడదు కదా. సో ఆ సైడ్ లో ఉంటారనమాట పార్వతీదేవి. ఇప్పుడు కుమారస్వామిని దర్శనం చేసుకున్నాం కదా, పక్కనే గోలింగేశ్వర స్వామి ఉంటారనమాట. సో మేమైతే దర్శించుకుని కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా దగ్గరలో ఒక 3 కిలోమీటర్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల దగ్గరలో అనపర్తికి బిక్కవోలుకి మధ్యలో ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటదండి. సో 3 టెంపుల్స్ ఒకేసారి వెళ్ళొచ్చు. అన్ని దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఒకేసారి 3 టెంపుల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ ప్లేస్ అయితే బాగుందని కొంచెం వీడియోస్ తీసాము. సో మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో చూసారు కదా, చాలా బాగుంది టెంపుల్ అనేది. ఇలా టెంపుల్లోకి ఎంట్రన్స్ అవగానే శ్రీవారి పాదాలు ఉంటాయన్నమాట. సో నమస్కరించుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్లో బలభద్రపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. అసలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారి దర్శనం చాలా దగ్గరగా లభిస్తుందండి. అసలు ఇక్కడ వాతావరణం చూస్తే మనసుకి చాలా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. స్వామివారి అలంకరణ, దీపాల కాంతి, పూలతో చేసిన అలంకారం ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన భక్తి అనుభూతిని ఇస్తాయండి. ఈ టెంపుల్లో ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనసంతా నిండిపోతుందండి. అంత ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే మా ఫ్యామిలీ ఈ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఎదురుగానే ఈ శివాలయం టెంపుల్ ఉంటదండి. లోపలికైతే వచ్చాము. ఈ 3 టెంపుల్స్ కూడా మాకు ఒక 2 hours లోనే అయిపోయినాయండి దర్శనం అనేది. స్వామివారి టెంపుల్ ఎదురుగానే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగానే ఈ శివాలయం టెంపుల్ ఉంటదండి. ఆపోజిట్ లోనే ఉంటది. సో మేము అక్కడికి కూడా వెళ్ళాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే టెంపుల్ లోనే భోజనం చేస్తాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా ఇంటికైతే వెళ్ళిపోయామండి. మీలో ఎవరైనా ఈ టెంపుల్స్ కి వెళ్ళారా ఎప్పుడైనా? అయితే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి పవిత్రమైన టెంపుల్స్ గురించి మరిన్ని వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.